స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నానో అసెంబ్లీ స్పీకర్ చెప్పాలని వ్యాఖ్యానించారు. హన్మకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక విలేకరి మీరు ఏ పార్టీలో ఉన్నారు అని ప్రశ్నించగా ఆయన పై విధంగా స్పందించారు. కడియం మాట్లాడుతూ ఇందులో దాచుకోవడానికి ఏమీ లేదు. మేం పార్టీ ఫిరాయించామని సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ తీర్పు వచ్చింది. ప్రస్తుతం ఆ తీర్పు స్పీకర్ పరిధిలో ఉంది. వారే దీనిపై నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ తమకు నోటీసు ఇచ్చారు. ఆ నోటీసులకు సమాధానం చెప్పి తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఈ అంశం స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. నేను పార్టీ నుంచి మాట్లాడడం లేదు. ఫిరాయింపుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అయితే నేను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ తేల్చాలి అని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో కలిసి వెళ్తున్నామని చెప్పారు. తన నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. నియోజకవర్గంలోని చెరువుల పూడిక తీసి మరమ్మతులు చేసి సాగునీరు అందించినట్లు ఆయన వెల్లడించారు. గతంలో ఆనాడున్న బీఆర్ఎస్ పెద్దలు, ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కాలంలో నాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్ ఒకటి అటు ఇటుగా 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. 36 మంది, ఒకటి కాదు రెండు కాదు, 10 సంవత్సరాల కాలంలో 2 టర్మ్స్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను చేర్చుకున్నారు, వైఎస్ఆర్సీపీని చేర్చుకున్నారు, తెలుగుదేశంను చేర్చుకున్నారు, బీఎస్పీని చేర్చుకున్నారు, సిపిఐని కూడా చేర్చుకున్నారు. 36 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. అందులో 2 మంత్రులు కూడా చేశారు. మొదటి విడత శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా చేశారు, 2వ విడత సబితా ఇంద్రారెడ్డి గారిని మంత్రి చేశారు. ఆ 36 మందిలో ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు. ఆ 36 మందిలో ఏ ఒక్కరు కూడా డిస్క్వాలిఫై కాలేదు. కానీ ఈరోజు ఆనాడు రాజకీయ వ్యవస్థనంతా సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించిన కేసీఆర్ గారు ఈరోజు ఫామ్ హౌస్ కు పరిమితం అవుతున్నాడు. నేను అడుగుతున్న కేసీఆర్ గారిని, అసలు మీరు చెప్పండి కేసీఆర్ గారు, ఆనాడు మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి చేర్చుకున్న వాళ్ళందరితో ఎందుకు రాజీనామా చేయించలేదు? ఆనాడు లేని రాజకీయ విలువలు, ఆనాడు లేని నైతిక విలువలు ఈ రోజే మీకు గుర్తుకొచ్చినాయా? అధికారం కోల్పోయిన తర్వాత గుర్తుకొచ్చినాయా? మీరు చెప్పండి, ఎందుకు ఆ రోజు ఆ రకంగా చేశారు, ఈ రోజు ఈ రకంగా చేశారు? అంటే మీరు చేస్తేనే సంసారం, వేరేవాడు చేస్తే వ్యభిచారమా? మీరేమైనా శుద్ధ పూసలా? ఆగం చేసినంత, తెలంగాణ ఆగం చేసినంత మీరే కదా. సరే, ఏది ఏమైనా మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది. ఆ స్పీకర్ గారిని 3 మాసాల లోపల నిర్ణయం తీసుకోమని చెప్పారు. ఇట్స్ నాట్ డైరెక్షన్. వారు ఏమన్నారు? స్పీకర్ గారు 3 మాసాల లోపల ఈ పిటిషన్లను డిస్పోజ్ చేయాలి, నిర్ణయం తీసుకోవాలన్నారు. స్పీకర్ గారు మా అందరికి కూడా నోటీసులు ఇచ్చారు. నాకు ఆ నోటీసుకు రిప్లై ఇవ్వడానికి నాకు ఇంకా టైం ఉండదు. వారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క రకమైన టైం ఇచ్చారు. వారు ఆ టైం లోపల తప్పకుండా నేను నా రిప్లై ఇస్తాను. కాకపోతే ఏంటి అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఒక రకమైన విధానం, ఇప్పుడు ఇంకొక రకమైన విధానం అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. పార్టీ విధానాలు ఎప్పటికీ ఒకే రకంగా ఉండాలి, ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం. స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి నా భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది. నాకు కూడా చాలా మాటలు వచ్చు, నాకు కూడా చాలా బూతులు వచ్చు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్కనేనైతే, నేను గదే పల్లెటూరులో పుడితే, గదే గుడిసెలలో పుడితే, గవే మాటలు ఇక నేను చిన్నప్పటి నుంచి. కాకపోతే తర్వాత కాలంలో ఇంత చదువుకొని కొంతమంది మీలాంటి మేధావులతో కలిసి తిరిగి కాస్తో కూస్తో జ్ఞానాన్ని సంపాదించుకొని సభ్యతను నేర్చుకున్నా కాబట్టి కొన్ని మాట్లాడాలంటే ఇబ్బట్టిగా అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది నాకే. వాళ్ళు మాట్లాడిన మాటలు ఉచ్చరించడానికి కూడా నాకే సిగ్గు అనిపిస్తుంది. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా నేను.
బాధ ఎక్కడైతుంది అంటే 15 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే, ఎమ్మెల్యేగా గెలిపిస్తే 15 సంవత్సరాలు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా, అభివృద్ధి పైన ఒక ప్రణాళిక లేకుండా, సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా, రాజకీయం అంటే అవినీతి అక్రమాలనే విధంగా నిర్వచనం చెప్పి, బీఫామ్లు అమ్ముకొని, దళిత బంధు అమ్ముకొని, తన చిల్లర చేష్టల ద్వారా, చిలిపి చేష్టల ద్వారా నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చిన వ్యక్తి కుసంస్కారి లెక్క మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పాలంటే కూడా బాధ అనిపిస్తుంది. రాజకీయ విధానాలపైన సమాధానం చెప్తాం. ఎస్, ఈ వర్క్ నువ్వు తెచ్చినావనో ఇది తెలియదు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అంటే సమాధానం చెప్తావు. లేదు, నువ్వు ఈ హామీ ఇచ్చినావు, నువ్వు ఈ హామీ నిలబెట్టుకోలేదు అని అంటే దానికి మనం సమాధానం చెప్తాం. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజకీయాలకు మంచిది కాదు. వ్యక్తిగత దూషణలు రాజకీయాల్లో పనికి రావు. దయచేసి గమనించాలి. విధానపరమైన విషయాలపైన రాజకీయంగా ప్రజల్లోకి వెళ్దాం, కొట్లాడదాం. ప్రజలు ఎవరు మంచివారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆల్రెడీ డిసైడ్ చేసి వాళ్ళు, కానీ వీళ్ళకి అర్థమైతలేదు. అటు ప్రజల చేత తిరస్కరించబడి, ఇటు పార్టీల చేత తిరస్కరించబడి, ఢిల్లీ వెనుక పోయి అందరి ఇళ్ల చుట్టూ తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కినా వాళ్ళు చేసుకోవడానికి ఇష్టపడిన నాయకత్వం నీది. అది మర్చిపోయి సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతూ వేరే వాడికి సిగ్గు లేదన్నట్టుగా ఇంకేదో భాష మాట్లాడితే ప్రజలకు ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతారు. ఎంత విచిత్రం అంటే, నాకు తెలిసి ఎవరైనా ఒక పార్టీలో చేరుతాము అంటే అవమానిస్తారు జనరల్ గా. ఇష్యూ ఉన్నప్పుడు నేను మాట్లాడడం బాగుంటుంది. ఏమంటారు? ఏ పార్టీలో? ఇప్పుడు దీంట్లో దాచుకునేది ఏమున్నదండి? మేము పార్టీ ఫిరాయించినామనే సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రస్తుతం స్పీకర్ గారి జ్యూరిడిక్షన్ లో ఉంది. వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. వారు నాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కి నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇచ్చిన తర్వాత స్పీకర్ ఏది ఉంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను. ఏది వేసుకున్నా స్పీకర్ గారి ముందు ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడడం ప్రస్తుతం బాగుంటుంది. పార్టీ అంశం కాదండి, ఫిరాయింపులేదు. నేను ఏ పార్టీలో ఉన్నదనేది ఇప్పుడు ఆ స్పీకర్ తేల్చాలి కదా. సార్, మీరు చాలా టెక్నికల్ గా ఏమో అన్నాం, ఇక మాకు తెలియదు కాదు ముచ్చట. ఇక ఇచ్చిన మీరైతే ఇవ్వలేదని చెప్పిండ్రు. సో ఇచ్చే సమాధానంలో స్పీకర్ కనుక ఇక లేదు, ఇక ముచ్చట తప్పేటట్టు లేదంటే మీరు రాజీనామా చేసి ప్రజల్లో తేల్చుకున్నారా? ఎందుకంటే కడియం చేరి అన్నట్టు అది ఒక ఏమంటారు దాన్ని, ఐకానిక్ వరంగల్ జిల్లాల మాట పడడు అనేది లెక్క. మరి చెప్పండి, ప్రజలలో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారా? ఎట్లా? నేను ముందే చెప్తే మజా ఏముంటుంది? దాని కొరకు నువ్వు కొంచెం వెయిట్ చేయాలి. దానికి కూడా తన మజా ఉండాలి, తన మసాలా ఉండాలి, దానికి సదాపా ఉండాలి. కానీ అల్టిమేట్ గా చివరిగా మీరు అనుకున్న కడియం శ్రేణి ఐకాన్ గానే ఉంటాడు. నేను డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు వరంగల్నే ఉన్నారు కదా, మీరు ఉన్నారు కదా, నేను మిమ్మల్ని అప్పటి నుంచి చూస్తున్నాను. ఆ రోజునున్న పరిస్థితులలో ఒక డిప్యూటీ సీఎం గా స్టేషన్ కనుక్కోవడానికి నేను ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. ఆనాడు అధికార పార్టీలో డిప్యూటీ సీఎం గా ఉండి 4 ఏళ్ళు డిప్యూటీ సీఎం గా పనిచేసిన వ్యక్తిని ఒక్కరోజు కూడా గన్పూర్కి వెళ్ళలేదు. ఇక దానికి కారణాలంటే నీకు తెలుసు, ఆ రోజున్న పరిస్థితులు, వ్యవహారం, కథాకర. ఇక నేను కాన్ఫిడెన్స్ గా పోనైతే నేను ఎట్లా డెవలప్ చేస్తాను? రాణిరే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.